కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారి 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో 1,81,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద ఖర్చు పెట్టి దాని ద్వారా 15,81,000 ఎకరాలు మాత్రమే పారుతుందని చెప్పేసి చాలా స్పష్టంగా కంట్రోలర్ ఆఫ్ ఆడిటర్ జనరల్ నిన్న చాలా స్పష్టంగా ప్రకటించింది. అదే కాకుండా కాళేశ్వరం కింద 93,872 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ద్వారా 98,540 ఎకరాలు మాత్రమే పారుతా ఉంది. అదే కాకుండా పాలమూరు రంగారెడ్డి సీతారామ ఎత్తిపోతల కింద 39,288 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఎలాంటి సాగులోకి ఇప్పటివరకు రాలేదని చెప్పేసి చాలా స్పష్టంగా కాగు ప్రకటించింది. అదే కాకుండా కాళేశ్వరం మెయింటెనెన్స్ సంవత్సరానికి 18,000 కోట్ల రూపాయలు అవుతుందని చెప్పేసి కాగు తప్పు పెట్టిన సందర్భం. కాబట్టి ఆనాడు కేసీఆర్ గారు కాళేశ్వరం పేరు మీద రెండోసారి అధికారులకు వచ్చిండు. కాళేశ్వరం అడావున్న ప్రారంభించి తెలంగాణ రాష్ట్రం రెండోసారి అధికారంలోకి రావడానికి ప్రజలంతా ఆకర్షిత ఓట్లేస్తే కాళేశ్వరం అనే ఒక బూటక ప్రాజెక్టు ద్వారా తెలంగాణకు ఎలాంటి ప్రయోజనం జరగకపోగా మెయింటెనెన్స్ రూపంలో 18,000 కోట్ల రూపాయల భారం పడుతుందంటే చాలా స్పష్టంగా ఆ ప్రాజెక్టు ద్వారా ఉపయోగం లేదని చాలా స్పష్టంగా కనపడతా ఉంది. అదే కాకుండా ఆ ప్రాజెక్టు కట్టిన తర్వాత ఆ ప్రాజెక్టు కుంగిపోయింది. దాదాపు 2-3 గేట్లు కొట్టుకుపోయినటువంటి సందర్భం. అదే కాకుండా గతంలో తెలంగాణ రాష్ట్రంలో వరి సాగు పెరిగిందంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పేసి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేసుకుంది. కానీ కాళేశ్వరం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో 1 ఎకరా పారకున్నా కూడా తెలంగాణ దేశంలోనే ధాన్యాగారం అయింది. ఏ విధంగా అయిందో చెప్పండి కేసీఆర్ గారు అంటే ఇప్పటి వరకు కేసీఆర్ గారు సమాధానం చెప్తలేరు, బీఆర్ఎస్ పార్టీ సమాధానం చెప్తలేరు, హరీష్ రావు గారు కేటీఆర్ గారు సమాధానం చెప్పకుండా ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీ రాకుండా ఎక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రశ్నిస్తుందని చెప్పేసి కేసీఆర్ గారు ముఖం చాటేసి ఫామ్ హౌస్ లో రెస్ట్ తీసుకుని కనపడతా ఉంది. కాబట్టి చాలా స్పష్టంగా కాగు తప్పుపట్టిన వివరాలను బీఆర్ఎస్ పార్టీ బయట మాట్లాడకుండా తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం బదనాం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉంది. కాబట్టి తెలంగాణ సమాజం అంతా గ్రహించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం.